ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 697 నామము సర్వలోక వశంకరి. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వలోక వశంకర్తై నమః అని చెప్పాలి. సర్వ అన్ని లోకములను లోకవాసులను వశంకరి వశము చేయున్నది. అన్ని లోకాల వాళ్ళకు భయపడకుండా వారందరూ తన భక్తులకు వశంలోనే ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు. అంటే భయంకరి కాకుండా వశంకరి అన్నమాట. కొంత వయసు వచ్చే వరకు పంచభూతాల్లోంచి మనలోకి శక్తిని చేరుస్తుంది. అటు పైన వయసు వచ్చిన తర్వాత మనలోంచి ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపివేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వలోక వాసులను సర్వలోకాలను ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయగలిగి తన వశంలో పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారు సర్వలోక వశంకరి. 1 అన్ని లోకాలను అన్ని లోకవాసులను తన వశంలో ఉండునట్లు చేయున్నది. 2 అన్ని లోకాలను అన్ని లోకవాసులను తన భక్తుల ఆధీనంలో ఉండునట్లు చేయున్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. 698 నామము సర్వార్థదాత్రి. 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వార్థదాత్రే నమః అని చెప్పాలి. సర్వ అన్ని అర్ధ ప్రయోజనములను దాత్రి ఇచ్చున్నది. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామంలోని అర్థపదానికి ధనము, సంపద, ప్రయోజనము అనే అర్థాలు కాకుండా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చును. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్వేద పురుషార్థాలను కూడా ఇస్తుంది. ఇక్కడ పురుషార్థప్రద అనే 291వ నామ వివరణ కూడా చదువుకోవాలి. 1 సర్వ ప్రయోజనాలను వంచితార్థములను సమకూర్చున్నది. 2 చతుర్వేద పురుషార్థులను సమకూర్చున్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వేషాం చతుర్ణమార్దనం పురుషార్థనం దాత్రి తృణంతయోగే నాలోకేతి షష్ఠాశ ఏవా నిషేధత్ కృద్యోగలక్షణాష్టష్టాస్య త్రిజాకభ్యం ఇది సమానేన నిషేధేషిపి శేషస్త్య సమాస ఉక్తాంచ దేవీ పురాణే ధర్మాధీన్ చింతితార్థాన్ సర్వలోకేషు యచ్చతి అతో దేవి సమైక్యత సర్వస్వార్థ సాధిని ఇది. సర్వదాత్రి ధర్మార్థ కామ మోక్షములనేడు 4 పురుషార్థములను ఇచ్చున్నది. ధర్మార్థ పురుషార్థములను కోరిన కోరికలను అన్ని లోకములందు ఇచ్చుటచే సర్వార్థ సాధిని అని అందరూ చెప్పుచున్నారని దేవి పురాణంలో గలదు. సర్వార్థదాత్రి అనున్నది సమాస పదము. అక్కడ సమాసం ఎట్లు వచ్చినది? రుకారాంతము గనుక జీప్ అనగా దాత్రి రూపమగును. దాతృశబ్దంలోని తా అనున్నది తృచ్ ప్రత్యయమా అని విమర్శించి తృచ్ ప్రత్యయమైనచో సర్వార్థదాత్రి అని సమాసమునకు నాలోకావ్య అను సూత్రంచే నిషేధముండుటచే సమాసము కాకూడదు. త్రుజంతమని తలిచినచో త్రుజాకాభ్యం కర్తరి అను సూత్రంచే సమాస నిషేధం కలుగుచున్నది. అందుచే శేషాషష్ఠి సూత్రంచే సమాసమును చేసి కొనవలెను. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 699 నామము సావిత్రి. శ్రీమాత్రే నమః. 3 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సావిత్రే నమః అని చెప్పాలి. సావిత్రి సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నది. సవిత అంటే సూర్యుడు, సావిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజో స్వరూపిణి. సావిత్రి అంటే సూర్యోదయ సమయంలోని కాంతి స్వరూపిణి. సూర్యగమన నిరోధకులైన మందహాది రాక్షసులను సంహరించే సూర్యకిరణ శక్తిని సావిత్రి అంటారు. ఆదిత్య హృదయము మహాసౌరం ఈ సావిత్రిని గురించే స్తుతిస్తాయి. సావిత్రి, గాయత్రి, సరస్వతి ఈ మూడింటికి భేదం ఉన్నది. ఉదయ
ఉదయ సూర్యకిరణ శక్తి సావిత్రి. సావిత్రి స్పర్శకు మేల్కొని వాళ్ళలోంచి వాక్కుగా వ్యక్తమయ్యేది గాయత్రి. వాక్కుగా మనలో ప్రవేశించిన తర్వాత ఉండే స్థితి సరస్వతి. ఈ మూడు సూర్యునికి సంబంధించినవే అయినా ప్రాతకాలంలో గాయత్రిని, మధ్యాహ్న కాలమందు సావిత్రిని, సాయంకాల సమయంలో సరస్వతిని ప్రార్థించడం సనాతనంగా వస్తున్న ఆచారం. మళ్ళీ గాయత్రి 3 రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఒకటి మాట్లాడదాం అనుకున్న తర్వాత మాట్లాడడం సచేతన గాయత్రిని. 2 నిద్రపోతున్నప్పుడు మన ప్రమేయం లేకుండా మాట్లాడబడగలగడం అచేతన గాయత్రిని. 3 ఖనిజాల్లోని చైతన్యము విచేతనంగా గాయత్రిని సూచిస్తాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతులను బ్రహ్మ యొక్క వాగ్బీజంగా ఉపాసించాలని ఈ క్రింది శ్లోకం చెబుతుంది. అక్షరం బ్రహ్మ వాగ్బీజం అహర్ది వాముపాస్మహే వ్యవహృత్యం చేవ గాయత్రీం సావిత్రం చ సరస్వతీం. ఉదయ సూర్యకిరణ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సావిత్రి లోకములన్నిటినీ పుట్టించినదని ప్రాసావిత్రితి హేతునానేన వాప్యచ్చ ఇతి భరద్వాజ స్మృతి చ సావిత్రి ప్రసవస్థితే వశిష్ఠ రామాయణాచ్చ దేవీ పురాణే తు త్రిదశార్చిత దేవి వేదయోగేషు పూజిత భవశుద్ధ స్వరూపా చ సావిత్రి తెన్యాస స్మృత ఇత్యుక్తం దేవి భగవతే తు శ్రావణం స్కందానార్తే చ ధాతురేష నాపిత్యతే శ్రావణే తేజోస్ఫుర్తి సావిత్రి తేన కద్యతే ఇత్యుక్తం. ఇయం చ పుష్కరీ తీర్థాదాస్త్రీ దేవత. తదుక్తం పద్మపురాణే సావిత్రి పుష్కరే నామ్నా తీర్థానాం ప్రవారే శుభే ఇతి అదా పరిభాషాయాం షట్షాంనామాని విభాజితే. లోకములన్నిటినీ పుట్టించు పరమశివుని భార్య. 2 సూర్యునికి ప్రకాశమును కలిగించున్నది. 3 వేద శబ్ద ప్రయోగములతో దేవతలచే పూజింపబడుతుందనియు భావశుద్ధి గలదనియు అగుటచే సావిత్రి అని పేరు పొందినది. 4 సృష్టోష్మయ క్రిందికి జారునప్పుడు తేజస్తో పుట్టినది. 5 పుష్కర తీర్థాధిష్ఠాన దేవత. షష్ధాతువునకు ప్రాణిగర్భ విమోచనము కానుట అర్థము. ఆ ధాతువు నుండి సవితృత శబ్దమైనది ప్రసవించువాడు కనువాడు అని అర్థము. జగతులన్నిటినీ ప్రసవించుటచే పరమశివునకు సవిత అని పేరు కలిగినది. అతని భార్య గనుక సావిత్రి అయినది. విష్ణు ధర్మోత్తరమందు ప్రజలను ప్రాసావిటించుటచే సవిత అను నామము భగవంతునకు కలిగినది అని చెప్పబడినది. భరద్వాజ స్మృతిలో మరొక విశేషం కూడా తెలిపెను. సవితకు సూర్యునికు ప్రకాశం కలిగింపచేయుటచే సావిత్రి అయ్యను అని గలదు. దేవీ పురాణంలో మాత్రం వేరొక విధంగా చెప్పబడినది. దేవతలందరూ వేద శబ్ద ప్రయోగములచే దేవిని పూజించిరి. దేవి పరిశుద్ధమగు భావము గలది. ఈ కారణములచే సావిత్రి అని చెప్పబడినది అని దేవీ భాగవతమందు మాత్రం ఇంకొక విధంగా తెలుపబడినది. స్రవించున్నప్పుడు క్రిందకు జారునప్పుడు తేజస్సుతో పుట్టినది కాన ఈమె సావిత్రి అని చెప్పబడున అని గలదు. అనగా పరమాత్మలోని శక్తి జాగృతకు శ్రావణము ఇక్కడ తెలిపెను. ధాతువునకు ప్రసవించుటమైనను క్రిందికి జారుట అను అర్థం నందు వినతింపబడినది. అందుచే సృష్టికాలమందు క్రిందకు జారునప్పుడు తేజస్సుతో పుట్టినదని తాత్పర్యము. లేదా పద్మపురాణము పుష్కర తీర్థమందు సావిత్రీదేవి గలదా అని వర్ణించబడినది. కావున పుష్కర తీర్థాధిష్ఠాన దేవత అని గ్రహించవలెను. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 700 నామము. సచ్చిదానంద రూపిణి. 8 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సచ్చిదానంద రూపిణియే నమః అని చెప్పాలి. సత్ ఉండడము, చిత్ చైతన్యత్వము, ఆనంద ఆనందించడము, రూపిణి రూపముగా గలదు. సత్య జ్ఞాన ఆనంద లక్షణాలు చెల్లెదే అమ్మవారు. బ్రహ్మసత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు కూడా స్వరూపిణి. చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞాన స్వరూపిణి. నిరాతిశయ సుఖ స్వరూపిణి కాబట్టి
అమ్మవారు ఆనంద రూపిణి. ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేదే ఈ నామము. సత్ చిత్ ఆనందాల సమన్వయ సంకలితారు స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సత్వము చిత్వము ఆనందస్య రూపము స్వరూపము అత ఏవ విద్యాంతరేషు ఉపసంహారస్య మాస్య ఇది సచితానంద రూపిణి. ఇతర విద్య మంత్రములలో దేవీ స్వరూపములు అని ఇతర విద్యలలో మంత్రము దేవీ స్వరూపములు అనేక విధములుగా వర్ణింపబడినవి. ఆయా మంత్రంలోని స్వరూపములకు కారచరణద్వయములు ఆయుధములు వర్ణింపబడి ఉండును. ఈ సచిదానంద స్వరూపము ఇతర మంత్రములలో కానరాదు, ఉపసంహరింపదగును. అనగా ఈ రూపములైన భావక్య వేద్యమే కాన ఇతర మంత్రములతో చెప్పబడుదని అర్థము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః.